వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా ఎపిసోడ్ 88 గురించి ఉంటుంది మామ. ఈ ఎపిసోడ్లో మన తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే భయంకరమైన ఆవిడ ఆట తీరుని చూశారనమాట. ఆవిడ ఆట తీరు అంత భయంకరంగా ఆడారనమాట. నిజంగా తనుజ గారిలో ఇంత స్టామినా ఉందా, అసలు ఇన్ని రోజులు ఏమైపోయిందిరా బాబు, తనుజ గారి ఫ్యాన్స్ ఐఎమ్ వెయిటింగ్ అన్నట్టుగా ఈ జోన్లో అయితే కనుక ఆవిడ గురించి చెప్తాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడైతే గేమ్ ఓడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. సుమనన్న మీద ఓడిపోయారు అనమాట ఆవిడ గేమ్. అండ్ ఏ గేమ్ ఓడిపోయారు చెప్తాను అనమాట. అండ్ భరణి గారు డీమాన్ మీద మాస్ ఎలివేషన్తో గెలిచారనమాట. డీమాన్తో ఇచ్చిన మాట ఆట రెండు నిలబెట్టుకోలేకపోయాడా అని చెప్పి దీని గురించి కూడా డిస్కస్ చేస్తాను. దీనికన్నా ముందు కళ్యాణ్ పాడాల డీమాన్ పవన్ ఆడి సుమనన్న ఆడి ఆ గేమ్లో అయితే కనుక డీమాన్ పవన్ గెలిచి భరణి మీదతో బరిలో దిగుతాడు అనమాట. సో డిఫైన్ చేసుకున్న విధానం, నేను భరణి గారితో లాస్ట్ టైం నేను ఓడిపోయాను కాబట్టి ఈసారి గెలుస్తానని చెప్పి ఆశ ఎక్కువ ఆట తక్కువ అన్నట్టుగా మనోడైతే కనుక అంత మరీ యాక్షన్ అనిపించాలే కానీ ఓవర్ యాక్షన్గా మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఇలాగే జరిగిద్ది చివరికి అయితే అన్నట్టుగా అనిపించింది. భరణి గారితో అయితే కనుక డీమాన్ పవన్ ఓడిపోయాడు మామ. సో దీంట్లో అయితే కనుక మెయిన్గా ఒక 3 టాస్క్ల గురించి చెప్తాను. 3 టాస్కులు దగ్గర ఒక 20 మినిట్స్లో క్లోజ్ చేద్దాం. చాలా అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా పాయింట్ టు పాయింటే మాట్లాడతాను. దీంట్లో మధ్యలో అక్కడక్కడ చిన్న క్లాషెస్ కూడా ఉన్నాయి. ఆ క్లాషెస్ కూడా కవర్ చేస్తూ ఎవరి గురించి ఏంటి, ఎవరు పాజిటివ్గా ఉన్నారు, ఎవరు నెగిటివ్గా ఉన్నారు, ఎవరు ఫన్నీగా ఉన్నారు, దాని తర్వాత ఎవరి ఆట ఎలా ఉంది అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయొద్దు, ఇంట్రెస్ట్గా చూడండి. సో ఎవరైనా కొంచెం బోరింగ్ అనిపించిన వాళ్ళు దాని తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని చూడండి. సో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయొద్దు. దీంట్లో నెక్స్ట్ ఎవరికి టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫినాలే ఇవ్వబోతుందని చెప్పి వాళ్ళ గురించి కూడా వాళ్ళ నేమ్ రివీల్ చేస్తాను. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. రిక్వెస్ట్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా? చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఏదైతే మన తనుజ గారు అయితే కన్నా సుమనన్నతో ఖచ్చితంగా టాస్క్ పడింది. తనుజ గారు గెలిచి సుమనన్నతో ఆడతా అని చెప్పి ఆవిడైతే కనుక తీసుకోవడం జరిగింది అనమాట. సో టాస్క్ ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తున్నాక టాస్క్ అయితే కనుక రివీల్ చేస్తారు. కొంచెం ఇది ఫిజికల్ టాస్కే. సుమనన్నతో ఆడడానికి కన్వీనియంట్గా టాస్క్ వస్తుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ దాటి ఆట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అక్కడ బిగ్ బాస్ ఏంటంటే కనుక ఏ టైంలో ఎవరికి ఏ టాస్క్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే కనుక గేమ్ నడిపిస్తుంది ఆయనే. ఎవరిని ఏ టాస్క్లో పెట్టాలి, ఎవరిని ఏ టైంలో వదలాలి అని చెప్పి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఆయన కాబట్టి. సో ఇక్కడైతే కనుక మన తనుజ గారికి సుమనన్నకి సో ఏదైతే పడుతుందో గేమ్ అయితే కనుక సో వాటర్ టాస్క్ పెట్టారు మామ. ఇప్పుడు ఏంటంటే కనుక టాస్క్ ఏదైతే ఉంటుందో కింద మోటార్ ఓపెన్ చేయాలన్నమాట. పైన టబ్ ఉంటుంది. వీళ్ళు థ్రెడ్ పట్టుకొని ఇలా 2 ఎల్బోలు బ్యాలెన్స్డ్గా ఉండి ఇలా పట్టుకొని సో దగ్గర 45 మినిట్స్ జరిగింది మామ. ఆవిడ నిజంగా తనుజ గారు అయితే కనుక 45 మినిట్స్ అలా పట్టుకున్నారంటే కనుక అంత చలిలో నైట్ పూట చేతులు గడ్డగా పట్టుకుపోయే చలి అనమాట. మనకే ఇలా ఉంటే ఇంట్లో ఇంకా బయట గ్రౌండ్లో పెట్టారనమాట గేమ్. చాలా చాలా మంచిగా ఆడారు మామ. తనుజ గారి ఫ్యాన్స్కి ఏ మాత్రం తీసుకోవడానికి లేదనమాట. ఆవిడ నిజంగా ఆడిన గేమ్ ఏదైతే ఉందో ఎనర్జెటిక్గా ఆడారనమాట. ఎవరైనా పట్టుకోగలరు. ఒక 45 మినిట్స్ జస్ట్ మన 10 మినిట్స్ ఇలా పట్టుకుంటేనే ఛాన్స్ నొప్పి వచ్చేస్తే. బట్ తను చలిలో ఏ స్వెటర్ లేకుండా, దాని తర్వాత ఆ ఫ్యామిలీ టెన్షను, ఫ్యామిలీకి దూరంగా ఉన్న టెన్షను, దాని తర్వాత ప్రీవియస్లీ ఆల్రెడీ గేమ్ ఓడిపోయిన టెన్షన్ అన్నీ మైండ్లో పెట్టుకొని అంత ఉన్న కసిగా ఆడాలని చెప్పి ఆట తీరేదైతే ఉందో నిజంగా టూ గుడ్ అనిపించింది. తనుజ గారి ఫ్యాన్స్ ఇది చూసి ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. నేను చెప్పే మాటలు సబ్స్క్రైబ్ చేయండి. తనుజ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ తనుజ గారికి ఓట్ వేయండి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే కనుక మనం ఏదో ఆవిడ ఆట తీరు చూసే చెప్తాను తప్ప మనం ఎవరి ఫ్యాన్స్ కాదు, మనం ఎవరి ఫ్యాన్స్ కాదు. జెన్యున్గా అక్కడ అనిపించిందే చెప్పా, యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అక్కడ తనుజ గారు అయితే కనుక సుమనన్నతో చాలాసేపు ఫైట్ చేశారు. అండ్ భరణి గారు అయితే కనుక తనుజ గారికి ఇక్కడ సపోర్ట్ చేయలేదు మామ. ఎస్పెషల్లీ ఆయన ముందే చెప్తారు, డీమాన్ పవన్ కూడా సుమనన్నకి నేను సపోర్ట్ చేస్తాను, సుమనన్న వైపు ఎవరు లేకపోతే సపోర్ట్ చేస్తాను, సుమనన్న వైపు ఎవరైనా ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్తారు. బట్ డీమాన్ కూడా తనకి సపోర్ట్ చెప్తారు. ఇమాన్యుల్ సపోర్టు, సంజన సపోర్టు ఇద్దరికి తనుజ గారికి లభించింది. ఆటలో అయితే కనుక మ్యాక్సిమం భరణి గారు అయితే కనుక గట్టిగా సపోర్ట్ చేశారు సుమనన్నకి. సుమనన్న అయిపోయిన తర్వాత చెప్తాడు అనమాట, నేను మైండ్లో మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ స్ట్రాంగ్గా నిలబడ్డానని చెప్పి. సో తన మైండ్లో ఏదో స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి తను ఎంత ఇది వచ్చినా కూడా జస్ట్ పోకుండా కూడా తన అయితే కనుక ఆట ఆడిన నిజంగా అందరినీ అప్రిషియేట్ చేసింది. ఆయనకి కూడా డిఫైన్ చేసుకుంటూ ఖచ్చితంగా పోటీ ఇచ్చారు తనుజ గారు. అయినా షీఈస్ టూ గుడ్ అనమాట. అందుకనే లేడీ కింగ్ అని
అని చెప్పి ఆవిడ పేరు కూడా ఇచ్చేయచ్చు మనం అయితే కనుక, లేడీ టైగర్. సో తిరుగులేని విజయాలు అయితే కనుక చాలా గేమ్స్ ఇప్పటిదాకా ఆవిడ ఎన్ని ఎత్తులు వేసుకుంటాను, మంచి గేమ్స్ ఆడుకుంటా, స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఆడియన్స్ అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఆవిడ ఫ్యాన్స్ని ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా అయితే కనుక ఆవిడ అయితే ఆవిడ తీరులో మారుతున్నారు, బాగానే ఉంది. సో కమింగ్ టు ఆ గేమ్ అయిపోయిన తర్వాత కమింగ్ టు థర్డ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సెకండ్ గేమ్ అక్కడ అయిపోయింది, 2-2 అయిపోయింది, ఇది 3-1 అనమాట. సో బీటెక్ చదువుతూ ఉంటారు కదా స్టూడెంట్స్, ఆ బీటెక్ స్టూడెంట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కనుక 2-1 అయిపోయింది, 2-2 అయిపోయింది, ఇది 3-1 అనమాట. అండ్ 3-2 ఉంటుంది. సో ఈ వీడియోలో 2-2, 3-1, 3-2 చెప్తాను అనమాట. 3 గేమ్స్ గురించి ఈ డీటెయిల్గా దీంట్లో ఉంటాయి అనమాట మామ. సో 3-1లో అయితే కనుక అంతా అయిపోయింది, డిస్కషన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ గేమ్ అయితే కనుక బిగ్ బాస్ రివీల్ చేస్తారు, ఎవరు ఆడుతున్నారు ఏంటని చెప్పి అందరు చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు. అంతా అయిపోయి డిమాన్ పవన్, దాని తర్వాత పవన్ కళ్యాణ్కి, దాని సుమనన్నకి చాలాసేపు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అక్కడక్కడే. అంటే ఎవరు ఆడాలి, ఎవరికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది, ఎవరికి గేమ్ అంటే ఏదైనా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరూ ఈక్వాలిటీగా రావాలని చెప్పి కళ్యాణ్ డిసైడ్ చేస్తారు. డిమాండ్ కూడా అడుగుతారు, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి. వెంటనే ఆపర్చునిటీస్ అలా ఇస్తాం అది అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత అయితే కనుక సో 3-1 మూడో గేమ్లో అయితే కనుక ఆడిన పర్సన్ డిమాన్ పవన్, కళ్యాణ్ పాడాలా, సుమనన్న అయితే కనుక ముందు బర్నీ గారిని కూడా ఆడమంటారు అనమాట. బర్నీ గారు నేను ఆడనని చెప్తారు, బట్ సుమనన్న అయితే కనుక నేను ఆడతానని చెప్తాడు. సో అతను కూడా వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు, నువ్వు ఆడతావా లేదన్నా, నువ్వు ఆడతానంటే ఆడు అని చెప్తే సో నేను ఆడతానని చెప్తాడు అనమాట. సో డిమాన్ పవన్ ఏమో కంపల్సరీగా నేను ఆడతాను, నేను గెలవాల్సిందే అని చెప్పి తను ఆడతానంటాడు. సో ఫస్ట్ రౌండ్లో ఆడింది కళ్యాణ్ పాడాలి కాబట్టి సో తను వచ్చాడనమాట మళ్ళీ. సో ఇక్కడ ఎలా డివైడ్ చేశారంటే కనుక సో అలా టీమ్గా డివైడ్ చేసుకున్నారు, వాళ్ళందరూ డివైడ్ చేసుకుని. సో దాని తర్వాత అక్కడ ఓటింగ్స్ కూడా వేసుకోవడానికి ఛాన్సెస్ లేదు, అందరూ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి ఎవరంతటా వాళ్ళు ఆడతానని ముందుకు వచ్చినా పక్కన ఉన్న వాళ్ళు ఏమనలేదు కాబట్టి వాళ్ళైతే కనుక అప్రిషియేషన్గా ఆడారనమాట. సో ఈ గేమ్ ఏం జరిగిందంటే కనుక చూడండి, అంటే వీళ్ళందరూ సుమన్ అన్నని టార్గెట్ చేశారా అంటే సుమన్ అన్నని మళ్ళీ మనం టార్గెట్ చేసినట్టు అవుద్ది, తనంతటా తను ఓకే అంటేనే ఆడదాం, మళ్ళీ ఇక్కడ అంటే సుమన్ అన్న మళ్ళీ గెలిస్తే వేరేలా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అసలు వాళ్ళు వేసుకునే స్ట్రాటజీస్ అసలు ఇమాన్యుయల్గా మరి కొన్ని స్ట్రాటజీస్ అయితే కనుక అసలు అంత లేదురా బాబు అక్కడ అన్న చోట కూడా మళ్ళీ మనోడైతే కనుక ఓవర్ ఎక్స్పెక్టేషన్గా ఆలోచిస్తున్నాడు. సరే అలా ఆలోచించడం తప్పేం లేదు, మంచిగా ఆలోచిస్తున్నాడు, అది ఒక పాయింట్. సో ఫైనల్గా అయితే కనుక బిగ్ బాస్ రివీల్ చేస్తారు గేమ్ ఏంటంటే కనుక మధ్యలో ప్లే గ్రౌండ్ మధ్యలో ముగ్గురు ఉంటారనమాట. సో ముగ్గురికి 3 కార్నర్ బాక్స్లు ఉంటాయి, ఎల్లో, బ్లూ, రెడ్ అలా పెడతారనమాట, ఆరెంజ్ లైక్. సో వాళ్ళ 3 కలర్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో, బ్లూ, గ్రీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కరి వేరే కలర్స్ ఉంటాయన్నమాట. చివరికి ఆట ముగిసేలోపు ఎవరి దగ్గర అయితే కనుక బాక్స్లో ఎక్కువ కలర్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళైతే కనుక ఈ గేమ్ విన్ అయినట్టు మామ. సో ఇలా డిమాన్ పవన్ అయితే కనుక మంచిగా ఫస్ట్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఉందనుకోండి కాయిన్స్ అయితే కనుక సప్ప లాగేసి జస్ట్ కాలు ఇలా పెట్టేసి ఇంకో కాలు దూరం పెట్టి ఇట్లా తీయడం అలా పెట్టడం చేసాడు అనమాట. ఫాస్ట్గా తన కాయిన్స్ అయితే తీసుకుని కాయిన్స్ మీద కూర్చున్నాడు అనమాట. కాయిన్స్ మీద కూర్చున్నాడు. దీని తర్వాత అసలు మామూలుగా లేదు, సుమనన్న అయితే చూడండి మాటలు జాగ్రత్తగా రాని ఇలాంటి వర్డ్స్ వాడారనమాట సుమనన్న. చాలా ఫన్నీగా అనిపించింది ఫ్లోలో. అక్కడ బర్నీ గారు అయితే సైడ్ నుంచి సైడ్ కమిటీ చేస్తూ ఉంటారు అనమాట. సుమనన్న కూడా మంచిగా ఆడాడు. దాని తర్వాత సుమనన్న మీద డిమాన్ పవన్ అయితే కనుక ఫైట్ చేస్తాడనమాట. నా మీద వస్తావేంటి, కళ్యాణ్ మీద కళ్యాణ్ మీద వెళ్ళావా, దమ్ము లేదా, అది ఇది అని చెప్పి అంటాడు అనమాట. డిమాన్ పవన్ ఏమో దానికి రిఫ్లెక్షన్గా ఇది గేమ్ ప్లాన్ అన్నా, నేను గేమ్ ఆడుతున్నా అని చెప్పి చెప్తాడు అనమాట. సో అలా కాసేపు కళ్యాణ్ కూడా సుమనన్న మీద ఫైట్ చేస్తాడు, లాక్కోవడానికి ట్రై చేస్తాడు, అంతా అయిపోయి వచ్చింది. ఫైనల్గా అయితే కనుక బజర్ రాగానే డిమాన్ పవన్ దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉంది. ఆ 3-1 రౌండ్లో అయితే డిమాన్ పవన్ గెలిచాడు. అయిపోయిన తర్వాత కూడా సో సుమనన్న మళ్ళీ ఫన్నీ కామెంట్స్ అనమాట. బర్నీ గారు వచ్చి అడుగుతారనమాట, ఏంటన్నా నువ్వు ఏమన్నా ఫ్లోలో మాటలు జాగ్రత్త రాని అన్నావా, ఏదో అన్నావా అని చెప్పి చెప్తారనమాట. డిస్కషన్ అక్కడ అయిపోద్ది. ఇంకా అందరు కొంచెం ఫుడ్ తింటూ ఉంటారు. ఈ టైంలో ఇంకా బిగ్ బాస్ అయితే కనుక మళ్ళీ రివీల్ చేస్తారు. అసలు టాస్క్ అయితే కనుక డేకి దగ్గర 4 టాస్క్లు ఆడతాను మామ, ఖాళీ ఉండట్ల వాళ్ళకైతే కనుక. సో ఇన్ని రోజులు మ్యాక్సిమం అక్కడక్కడ టాస్క్లు జరిగినాయి కాబట్టి ఇక రన్నింగ్ అంతా టాస్క్లు కోలే అనమాట. ఫిజికల్గా ఉంటాయి, మెంటల్గా ఉంటాయి, గేమ్గా ఉంటాయి. ఫిజికల్గా ఆడే ఎక్కువ ఉండొచ్చు. ఇక నుంచి మ్యాక్సిమం ఇంకా ఫిజికల్ ఏమి ఉండవు, అన్ని యుద్ధాలే మ్యాక్సిమం. ఆల్రెడీ ప్రోమోలో చూసాను, ఆ వర్డ్ కూడా బిగ్ బాస్ చెప్పారనమాట. ఇప్పుడు 3-2లో అల్టిమేట్గా డిమాన్ పవన్ అయితే కనుక బర్నీ గారితో ఆడతానని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు మామ. లోపలికి వెళ్ళి యాక్టివిటీ రూమ్లో ఏదైతే తను విన్ చేసుకున్నాడో ఆ వైలెట్ కలర్ బాక్స్ అక్కడ పెట్టి గెలిచిన తర్వాత నాకు కంగ్రాచులేషన్ చెప్పరా అని చెప్పి అందరి చేత అడిగి మరీ కంగ్రాచులేషన్ తెప్పించుకొని
తర్వాత నేను భరణితో ఆడతానని చెప్పి చెప్తానమాట మామ. భరణి గారు ఆట చించేశారనమాట. ఏజ్తో సంబంధం లేదురా బాబు, ఏంట్రా బాబు ఈయన ఎలా ఆడాడు, ఈయన దగ్గర ఎంత ఉందా, అసలు ఈ గేమ్ అంతా అసలు రీఎంట్రీ ఇవ్వకముందు ఏమైపోయింది, దివ్య నిఖితానే ఈయన గేమ్ ఇన్ని రోజులు ఆపేసిందిరా బాబు అన్నట్టుగా అనిపించింది నాకైతే, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంత ఫామ్లో ఆయన వచ్చి ఆడుతున్నాడంటే యాక్చువల్లీ తనుజ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నాన్నకి ఏం చెప్పాలి అదే చెప్తుంది. నాన్న నువ్వు బెస్ట్ అంటే బెస్ట్, నాన్నకి అప్రిషియేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దివ్య నిఖిత వచ్చిందో భరణి గారు ఆటంతా పడిపోయిందో, ఆయన అయితే కనుక ఫుల్ కొలాప్స్ అయిపోయాడు పాపం ఆవిడ వల్ల. ఆవిడని బయటికి పంపించుకోవడానికి సగం కారణం కూడా భరణి గారు ఆట బయటికి లాగాలని చెప్పి దివ్య నిఖిత పంపించడం జరిగింది తప్ప లేకపోతే వేరే ఇంటెన్షన్. దివ్య నిఖిత చాలా బాగా ఆడారు ఆవిడ కూడా, ఉన్నప్పుడు కూడా మంచి జర్నీతో ఆవిడకైతే కనుక సో పంపించారు బిగ్ బాస్ జర్నీలో అయితే కనుక దివ్య నిఖితకి చూపించిన జర్నీ మంచి జర్నీ ఎవరికి చూపించలేదు. ది బెస్ట్ జర్నీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరైనా అంటే దివ్య నిఖిత అంటే ఎవరైనా చెప్తారన్నమాట. చాలా మంది తర్వాత కామెంట్స్ కూడా పెట్టారు ఇన్స్టాలో, యూట్యూబ్లో. సో బిగ్ బాస్ సో అదే డన్ ఇస్ డన్. దాని తర్వాత ఇప్పుడు డీమాన్ పవన్ భరణి గారి గేమ్లో అయితే కనుక ఎవరు గెలిచారో ఏంటో తెలుసుకోవాలని ఉందా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ అసలు ఎలా గెలిచారు, ఫస్ట్ ఈ గేమ్లో అయితే కనుక సంచాలకుగా ఉంది, ఎవరో తెలుసు కదా, సంచాలకుగా ఉంది మన తనుజ గారు. బట్ ఇక్కడైతే కనుక డీమాన్ పవన్ కొంచెం తత్రపడ్డారు మామ. ఈ గేమ్లో అయితే కనుక గేమ్ ఏం లేదు మామ, ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చక్రాన్ని ఓపెన్ చేసేసి వంతెన కట్టాలన్నమాట. వంతెన కట్టిన తర్వాత ఇక్కడ కట్టడంలో ట్విస్ట్ ఉంది, అది ఎలా చెప్తాను. కట్టిన తర్వాత ఆ వంతెన మీద నుంచి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం దూరంలో ఒక 5 అడుగుల దూరంలో ఒక బల్ల ఉంటుంది అనమాట. ఈ 3 బ్యాగులు దాని మీద ఇసిరేస్తే దాని మీద పడాలన్నమాట, అది గేమ్. సో ఇక్కడ ఈ చక్కలు నిర్మించేటప్పుడు ఏంటంటే కొంచెం ట్విస్ట్ ఉందన్నమాట. ఆ చక్కలు లాక్ అవ్వబో చూసుకొని లాక్ చేయాలన్నమాట. ఒక చక్క పట్టకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా అదే చక్క ఈ లైన్లో ఎక్కడ పడదో చూసుకుంటే గేమ్ అయితే విన్ అవుతారు. భరణి గారు అదే చేసి గేమ్ విన్ అయ్యారు. డీమాన్ పవన్ అది ఒక్కటి చేయలేదు కాబట్టి విన్ అవ్వాలి, సింపుల్గా అంతే గెలుచుకున్నాడు. సో ఈ గేమ్లో అయితే కనుక భరణి గారు అయితే కనుక మ్యాసివ్ పవర్తో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఏజ్ లిమిట్తో నాకు సంబంధం లేదు, నేను ఆట ముఖ్యంగా పెట్టి ఆడానని చెప్పి అగైన్ మళ్ళీ అయితే కనుక భరణి గారు కమ్బ్యాక్ అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. ఈ గేమ్లో భరణి గారు గెలిచారు మామ. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ యాక్టివిటీ రూమ్కి వెళ్ళారు. సో వాళ్ళ ఏదైతే డీమాన్ పవన్ అయితే కనుక టికెట్ ఫినాలే నుంచి తప్పుకున్నాడు అనమాట ఇంకా. సో భరణి గారు అయితే కనుక తన బాక్సెస్ కూడా తను ఆక్రమించుకున్నారు. ఇది మామ ఈ వీడియో అయితే కనుక. అండ్ నెక్స్ట్ వీడియోలో సో 3-2 అయిపోయింది కదా ఇక్కడ దాకా. నెక్స్ట్ 4-1, 4-2, 5-1 అంటే 5-1 ఆల్రెడీ 5-1 కూడా ఉంది, 5-2 కూడా ఉంది. 5-2 స్టిల్ గోయింగ్ ఇన్ లైవ్ ఇన్ హౌస్. మామూలుగా ఉండదు ఆ టాస్క్ అయితే కనుక. రేపు మార్నింగ్ మ్యాక్సిమం ఆ వీడియోస్తో కూడా మేము ముందుకు వస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానని అనుకుంటున్నాను మా మనస్ఫూర్తిగా. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.